Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఇంటికి చెల్లొచ్చిందనమాట. అయితే మేము మామూలుగా బయటికి వెళ్ళాము. ఆ రోజు డీమార్ట్ షాపింగ్ చేద్దామని వెళ్ళాము అనమాట. మామూలుగా సరుకులు తీసుకుందామని వెళ్ళాను. అంటే బల్క్లో కాదు, జస్ట్ ఏదో అవుటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది కదా బయటికి కాసేపు అని, అలాగా డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో అవసరానికి మించి కొనుక్కున్నామా అనిపించింది. బట్ ఆ రోజు అవన్నీ కావాల్సినవే అనమాట. సో మనం అనుకుంటాం డీమార్ట్లో తక్కువ ఉంటాయి, తక్కువ చేసుకుని వచ్చేయచ్చు అని. బట్ బయటకు వచ్చేసరికి బిల్లు మాత్రం చాలా వేసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఈ రోజు ఏమేమి షాపింగ్ చేశాను, చెల్లి ఏం అవుట్ఫిట్స్ తీసుకుంది, ఆఫీస్ వేర్, అవన్నీ చూసేయండి. సో ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను కదా డీమార్ట్ హాల్. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుందండి. నేను మీతో ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను. వినుట వలన విశ్వాసము అధికమవుతుంది అని మనము మన చిన్నప్పటి నుంచి మనము ఈ వర్డ్స్ వింటూ ఉంటాం కదా. సో వినటం అని అంటే మనము ప్రతిసారి మన బలహీనత సమయాల్లో కూడా మనం వినటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మనము అలసిపోతాము, మనము అంత పెద్దగా మనము వాక్యాన్ని వినటంలో మనం ఎక్కువ శ్రద్ధ చూపించము. ఎందుకంటే కొంచెం రెస్ట్ అది మన బాడీకి ఇస్తామన్నమాట. అట్ ద సేమ్ టైం మనం అప్పుడు ప్రార్థించుకుంటాం, అది మాత్రం కంపల్సరీగా చేస్తాము. మనం ఏదైనా డిప్రెషన్కి, స్ట్రెస్కి అలాగా మనం ఫీల్ అయినప్పుడు తప్పకుండా మనం వినాల్సింది వాక్యం. ఎందుకంటే ఏ రోజున ఏ వాక్యం మనల్ని బలపరుస్తుందో మనకు తెలీదు. దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడతాడో తెలీదు. మనకి సలహాలు ఇస్తాడు దేవుడు. ఆ డిప్రెషన్ నుంచి మనం ఎలా బయటపడాలి, స్ట్రెస్ నుంచి మనం ఎలా బయటపడాలి, సొల్యూషన్స్ మనకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను ఒక వాక్యం విన్నానండి. విశ్వాసము ఎంత పెద్ద కొండనైనా తొలగించగలదని ఈరోజు వాక్యం విన్నాను. నేను కూడా ఒక స్ట్రెస్ గుండా వెళ్తుంటుంటే ఆ వాక్యము నన్ను బలపరిచింది. అవును, నా సమస్య ఎంత పెద్దదన్నది కాదు, నా దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ముఖ్యం. సో మనకున్న సమస్యకి చెప్పాలంట, నా దేవుడు బలమైన వాడు, గొప్పవాడు అని. సో మనం విశ్వాసంతో ప్రార్థన చేసి లైక్ మనకి అప్పుడు మోటివేషన్ అనేది వస్తుందండి కంపల్సరీగా. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు, నాకేం థాట్ వచ్చిందో చెప్తాను. ఆ స్ట్రెస్ గుండా వెళ్తున్నప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. సో నేను ప్రేయర్ పాయింట్స్ రాసుకోవాలి. అంటే నాకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోవాలని ప్రార్థించుకోవాలి అని మనం ఎంత విశ్వాసంతో బలంగా మనం ప్రార్థిస్తామో వాటన్నిటిని కొట్టివేస్తాడు దేవుడు, వాటన్నిటిని దూరపరుస్తాడు దేవుడు. సో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనకి హింట్ ఇస్తుంది. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాగా చెప్తాడనమాట. సో లేకపోతే మనము కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు మనం ఫాస్టింగ్ ఉండకపోయినా ప్రేయర్ వినటము, కొంచెం ప్రేయర్లో ఆ రోజు ఎక్కువసేపు గడపటము, వాక్యం వినటము చేయాలి. నేను ఇదివరకు చెప్పాను కదా, అనుదినము వాక్య ధ్యానాలు మనం చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ డివోషన్స్ మనకి నెంబర్ ఆఫ్ 10 minutes 20 minutes మనము ఆ టైంని దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. సో మన మైండ్ అంతా రీఫ్రెష్ అయ్యి, సో అది డే అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించుకొని మన పనుల్లో ఉంటూ, లైక్ మనం ట్రావెల్ చేస్తుంటాం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, జస్ట్ మనం ఆ వాక్యం పెట్టేసుకుని మన పనులు మనం చేసేసుకుంటూ ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు మనకి ఆ ఎనర్జీ ఉంటుంది చూసారా, అదంతా మనకి డే మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి మీకు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు బస్ స్టాప్లో ఒక ఆవిడ అనమాట, నాకంటే పెద్ద ఆవిడ, సీనియర్ అనమాట. సో ఆవిడ ఆఫీస్కి వెళ్తున్న ప్రతిసారి హెడ్సెట్స్ ఏం పెట్టుకునేది కాదు, జస్ట్ మామూలుగా యూట్యూబ్ ఆన్ చేసేసి బయటికి స్పీకర్ బాగా వాల్యూమ్లో పెట్టుకొని ఆవిడ ఆ రోడ్ మీద నుంచొని వినేది. అలాగే బస్సు ఎక్కేది, బస్సులో కూడా ఎవరిని పట్టించుకునేది కాదు.
ఆ వాక్యం వింటూ ఉండేది. నేనేమో ఈవిడేంటి అలా వింటుంది, కొంచెం హెడ్సెట్స్ అయినా పెట్టుకోవాల్సింది, ఎవరైనా వింటే ఏమనుకుంటారో, ఆవిడ అలాగా లౌడ్గా వాల్యూమ్ పెట్టుకుని వింటుందేంటి అని అనుకున్నాను. తర్వాత రాను రాను నాకు అర్థమైంది, మనం ఎందుకు ఇంత జీవం గల దేవుడు మాటలు వినటానికి మనం ఎందుకు భయపడుతున్నాము. సో తర్వాత నేను అలవాటు చేసుకున్నాను అనమాట. అండ్ ఐ మీన్ అలాగా బస్లో ట్రావెల్ చేసినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగా పాటలు ఎక్కువ వినేదాన్ని అనమాట. ఎక్కువ సాంగ్స్ వినేదాన్ని. సో సాంగ్స్ పెట్టుకొని ట్రావెలింగ్ అది చేసేదాన్ని అనమాట. సో అది మనందరికీ అలవాటే కదా. సో వాక్యం వినటం ద్వారా విశ్వాసం అనేది మనకి అధికం అవుతుంది. మనము ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క కొండని మనము తొలగించగలుగుతాము. సో దేవుడు అట్టి సామర్థ్యం మనకి ఇచ్చాడు. ఇది మనం ప్రతి ఆదివారము ప్రవక్తలు మనకు చెప్తూనే ఉంటారు. సో మనం ఎక్కువగా జస్ట్ వాక్యం విన్నట్టుగా వచ్చేస్తాము. బట్ ఏదో రిమైండర్ పర్పస్ చెప్తున్నానండి. ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది. వాక్యము తప్పనిసరిగా మార్నింగ్ ఎలాగైనా వినండి. నేను ఏం వింటాను మార్నింగ్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. లోకంలో సాతాను విచ్చలవిడిగా తిరుగుతుంది. మనల్ని భయపెట్టడమే వాడి పని అనమాట. సో భయానికి వెళ్ళిపోయి ఆ భయము మనల్ని మెంటలీగా ఎంతో ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. సో అంతవరకు వెళ్ళకుండా దేవుని వాక్యంతో ఆ ఖడ్గాన్ని మన ముందు పెట్టుకొని ప్రతి ఒక్క ఆటంకాన్ని మనం జయిద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హోప్ నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇలాగా ప్రార్థన అలవాటు, వాక్యాలు వినే అలవాటు మనం ఎప్పుడైతే మనం ఒక హ్యాబిట్గా మనం చేసుకుంటామో, మన మీద మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుంది. సో ఎట్ లాస్ట్ మనం అదే కదండి కోరుకుంటాము. మన మీద మనకి ఇష్టం అనేది ఉండాలి, సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సో అలాగైతేనే మనము ఏదైనా పని చేయాలనుకున్నది మనము సాధించగలుగుతాము. అంటే మనకి ఇష్టమైన పని మనం చేస్తే ఆబ్వియస్లీ మన మీద మనకి ఇష్టము, ఆ కాన్ఫిడెన్స్, లైక్ ఒకలాంటి కరేజ్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. సో అలాంటి లైఫ్ స్టైల్ని మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది వచ్చినా, మనకి చిన్న భయం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా దేవునికే ముందు చెప్పుకోవాలి. సో హీ ఈజ్ ద ఫస్ట్ ఫాదర్ టు అస్. సో ప్రతి ఒక్కటి కూడా, దేవా నేను ఇది చేయాలనుకుంటున్నాను, దీనికి నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అంటే ముందు మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసే ముందు మీకు వచ్చిన తలంపుని ఫస్ట్ దేవుని ముందు పెట్టేసేయండి. ఆయనే నడిపిస్తాడు. ఆయన మన చేయి పట్టుకుని ఈ త్రోవలో, మంచి త్రోవలో మనల్ని నడిపిస్తాడు. సో నెవర్ లూజ్ యువర్ ఫెయిత్, కీప్ వర్షిపింగ్ గాడ్, కీప్ ప్రైజ్ హిమ్ ఎవ్రీ డే. సో ఈ చిన్న మాటలు మిమ్మల్ని బలపరిచాయని నేను అనుకుంటున్నాను. సో నా DMart హాల్ కూడా ఇంతటితో అయిపోయింది. సో మామూలుగా ఉప్పులు, పప్పులు ఇవన్నీ తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను. సో ఒక 3 months 4 months వరకు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఏవైనా చిన్న చిన్నవి అయితే మేము స్టోర్ నుంచి తెచ్చేసుకుంటాము. ఇది నేను ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను కదా. సో ఏవో వెళ్ళాం కదా, ఇంకా ర్యాండమ్గా పిక్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇది DMart హాల్ అండ్ ఇది చిన్న టాపిక్. ఎలా అనిపించింది ఈరోజు వీడియో? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.